సర్నేమ్ అనే దానికి మనం తెలుగులో పెట్టుకున్న పేరు ఇంటి పేరు అని. ఈ ఇంటి పేరు అనేది ఎప్పుడూ ఒకటే ఉంది అనే ఆనవాళ్ళు ఏం లేవు, అలాంటి ఎవిడెన్స్ ఏం లేదు. ఒక పని చేయడం వల్ల ప్రఖ్యాతిలోకి వచ్చాడు, దాని తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా అదే పేరు రావడం. కానీ ప్రధానమైనది ఏంటయ్యా అంటే గోత్రం. ఈ గోత్రము మనకి ఋషుల ద్వారా అందినటువంటి ఒక పరంపర. అమ్మాయినే ఎందుకు దానం ఇస్తున్నారు? అబ్బాయి పేరెంట్స్ అనుకోవచ్చు కదా, మా అబ్బాయిని దానం ఇస్తున్నానని. వధువుకి వరుడికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని చర్చించారు. ఎలాగా? శారీరకంగా. అంటే బ్రాహ్మ వివాహం ఎందుకు పాపులర్ అయిందో అర్థమైంది. అండ్ బ్రాహ్మ వివాహం చేసుకునే వాళ్ళు కొన్ని కమిట్మెంట్స్కి రెడీగా ఉంటే అది మరింత బెటర్గా వాళ్ళకి నెగిటివ్ అని చూడకుండా అది వాళ్ళకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది అనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పిన దాంట్లో వన్ ఆఫ్ ద టేక్ అవే ఏంటి అంటే ఈ రుణాలని తీర్చుకుంటూ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళడం అనేది ఈ వివాహం యొక్క మెయిన్ ఉద్దేశం. అట్లీస్ట్ ఆ ఇంటెన్షన్ వాళ్ళకి క్లియర్గా ఉండాలి. సో సత్సంతానం కావాలని వాళ్ళు అనుకోవాలి. సో అంటే పూజలో కూడా అది భాగంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే వరుడు నలుగురిని నియోగిస్తాడు, వెళ్ళి నాకొక అనుకూలవతి అయినటువంటి భార్యని వెతుక్కొని రండి అని అంటారు. ఆ వెళ్ళేటప్పుడు ఇతను ఏమంటాడంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం, అంటే నేను ఒక ధార్మికమైనటువంటి సంతానాన్ని కనాలనుకుంటున్నాను, కాబట్టి నా గుణగణాలకి, నా మానసికమైనటువంటి గుణగణాలకి, నా శారీరకమైనటువంటి గుణగణాలకి, నా గోత్రానికి అనుకూలమైనటువంటి వధువుని మీరు వెళ్ళి అన్వేషణ చేయండి అని అంటారు. ఇది వధ్వన్వేషణ అని జరుగుతుంది. వధ్వన్వేషణ జరిగిన తర్వాత ఈ నలుగురు కూడా అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి బాగుంటుంది అనే సందర్భంలో ఇటు 7 తరాలు అటు 7 తరాల గురించి కూడా ఇద్దరు ఆలోచించుకుంటారు. ఇదంతా కూడా ఇప్పుడు మనకి వివాహ తంతువులో ఒక వేడుకగా ఉంది, కానీ నిజానికి ఇదంతా యాక్చువల్గా జరిగేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లవాడితో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అలాంటి సహాధ్యాయుల్ని, తమ గురువుల్ని, ఇలాంటి పురోహితుల్ని, అంటే వీళ్ళ ఇంటి గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళని వీళ్ళందరికీ చెప్తారనమాట ఫార్మల్గా. ఇగో నా చదువు ఇంచుమించు పూర్తవుతోంది, కాబట్టి నాకు అనుకూలవతి అయినటువంటి భార్య కావాలి, మీరు వెతుక్కొని రండి అని. వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అటువైపు కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారుగా పెద్దలు. అందుకనే మన వివాహాలలో పెద్దలు, 2 వైపుల పెద్దలు కలిసి మాట్లాడుకోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు విచారించుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఫార్మల్గా అయిన తర్వాత అప్పుడు కన్యాదాత ఈ పిల్లవాడిని వరిస్తాడు. అందుకని అతనికి వరుడు అని పేరు. వరించడం అంటే చూజ్ అంటే అతనికి చాలా ఆప్షన్స్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇతను దాత కదా, ఇచ్చేవాడు కదా, కాబట్టి ఇతని దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి? మా అమ్మాయి యొక్క మానసిక, శారీరక, వంశపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్కి తగినటువంటి వరుడు ఎవరో ఈ కన్యాదాత చూజ్ చేసుకుంటాడు, కాబట్టి ఆయన్ని వరుడు అని అంటారు. అప్పుడు కూడా ఈ కన్యాదాత ఎందుకు తన దగ్గర అత్యుత్కృష్టమైనటువంటి వస్తువు కదా, వస్తువు ఇన్ ది సెన్స్ తన జీవితంలో తాను సంపాదించినటువంటి అత్యంతం అమూల్యమైనటువంటి కానుక నా కన్య, నా పిల్ల. అలాంటి పిల్లని నేను ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తానా? నేను ఇవ్వను కదా. సో ఆయన కూడా అంత జాగ్రత్తగా ఎంచుకొని తన జీవితం యొక్క సార్థక్యం కూడా ఈ కన్యాదానంతో ముడిపడి ఉంటుంది. ఒక తండ్రి ఎవరైనా పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లని తన దగ్గరే ఉంచేసుకొని తాను పొందాల్సినటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితుల్ని పొందలేడు అని అనుకుంటాడు. అంటే తన జీవితంలో ప్రోగ్రెస్ కోసం కూడా, తన జీవితంలో తాను పొందాల్సినటువంటి మైలురాళ్లలో భాగంగా కూడా ఈ వివాహాన్ని కన్యాదాత కూడా చూస్తాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే నా యొక్క అభివృద్ధి కోసం, నాకు సౌమంగళ్యకరమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి కోసం నేను ఈ అమ్మాయిని ఈ వరుడు, ఉత్కృష్టుడైనటువంటి వరుడికి నేను ఇస్తున్నాను అని తాను కూడా సంకల్పం చేసుకుంటాడు. అలానే వీళ్ళిద్దరూ మొదటిసారి పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు కూడా మే ఇద్దరము కూడా కలిసి మంచి సంతానాన్ని కనాలనుకుంటున్నాము అని అగ్నిసాక్షిగా మళ్ళీ వీళ్ళు సంకల్పం చేసుకుంటారు. కాబట్టి ఈ బ్రాహ్మ వివాహంలో పితృ రుణాన్ని తీర్చుకోవడం కోసం
తప్పనిసరిగా మేమిద్దరం కూడా కలిసి సంతానాన్ని కంటాము అనే ఒక సంకల్పం చేసుకుంటాం. ఓకే, ఇక్కడ అర్థమైంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ కన్యాదానం చేయడానికి, ఇప్పుడు మీ ఇందాక అన్నట్టు లవ్ మ్యారేజ్, ఈ రోజుల్లో కాంటెంపరీ లవ్ మ్యారేజ్ వేర్ అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ అంత వాళ్ళు సమ్మతంగా లేరు, సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, సో వాళ్ళు బ్రాహ్మ వివాహ ప్రక్రియ ఫాలో అవ్వడం డస్ నాట్ మేక్ సెన్స్ అనే కదా దీని అర్థం. ఎందుకంటే కన్యాదాత ఉండకపోవచ్చు, సో ఎవరో ఒకరిని నియమించడం వల్ల యూజ్ లేదు, అంటే ఇదంతా అతకట్ల. సో అలాంటి సందర్భంలో దానికి అనుగుణంగా కూడా మన పెళ్లి ప్రక్రియని మనం మార్చుకోవచ్చు. ఇదేంటంటే ఒకసారి ఈ ఫనంలోకి వెళ్ళాక ఇలానే బయటికి రావాలి అనేం లేదు. ఇప్పుడు బ్రాహ్మ వివాహంలో చాలా తంతువులు ఉన్నాయి. దానిలో మొదట మీరు గమనిస్తే గనక వధ్వన్వేషణ అని ఒకటి ఉంది. ఎదుర్కోళ్ళు అంటాం, మనం వెళ్ళి వరుడిని ఎదుర్కొని ఆహ్వానించడం అనే ఒక ప్రక్రియ ఉంది. ఇద్దరు కలిసి ఏదైతే పెళ్లి మండపం ఉందో అక్కడ కూర్చోవడం, ఇలా చాలా ప్రక్రియలు ఉంది. దీనిలో ఎక్కడైతే వరుడి యొక్క కాళ్ళు కడగడమో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కన్యా దానం చేయడానికి కన్యాదాత ఎక్కడైతే వస్తాడో ఇలాంటి అంశాలన్నిటినీ తీసేసి ఒక లఘు అంటే చిన్నదైనటువంటి పెళ్లి ప్రక్రియని మనం ఊహించవచ్చు అనమాట. దాన్ని మనం గాంధర్వ వివాహంగా అనుకోవచ్చు. నిజానికి గాంధర్వ వివాహంలో పెళ్లి ప్రక్రియ లేకపోయినా కూడా అది పెళ్లిగానే పరిగణించాలి. అంటే మంత్ర పురస్సరంగానే చేయవలసిన అవసరం ఏమీ లేదు. అది మానసికమైనటువంటి ఒక ఒడంబడిక, అది గాంధర్వ వివాహం అయితే గనక. అంతే. ఇప్పుడు ఇందాక మీరు కొన్ని వర్డ్స్ వాడారు, ఇది మనము ఫర్ క్లారిటీ సేక్ ఈ క్వశ్చన్స్. ఇప్పుడు కన్యాదానం అంటే ఇక్కడ దీనికి అసోసియేటెడ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సొసైటీలో. ఒకటి, అమ్మాయినే ఎందుకు దానం ఇస్తున్నారు, అబ్బాయి పేరెంట్స్ అనుకోవచ్చు కదా, మా అబ్బాయిని దానం ఇస్తున్నానని, అదొకటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, అమ్మాయే ఎందుకు ప్రతిసారి అబ్బాయి ఇంటికి వెళ్ళాలి, రెండవది. మూడు, అమ్మాయే ఎందుకు సర్నేమ్ మార్చుకోవాలి, ఇలా ఎక్కడైనా మన ఋషులు చెప్పారా, లేదంటే అబ్బాయి కూడా మార్చుకుని అమ్మాయి దగ్గరికి రావచ్చా, అబ్బాయి కూడా వచ్చి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిలో నిజానికి 3-4 ప్రశ్నలు ఉన్నాయి. అదే అన్ని ఉన్నాయి, కానీ ఎప్పుడైనా ఇది అనగానే కొంతమందిలో ఇది వస్తుంది అనమాట, ఏంటి మా అమ్మాయి ఏం తక్కువ, ఆర్ ఇన్ జనరల్ గర్ల్స్ ఏం తక్కువ. మొదటి అంశం ఏంటంటే కన్యాదానం ఇచ్చేటప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ కన్యాదాత ఉన్న వాళ్ళల్లో అందరికంటే మన అమ్మాయికి తగినవాడు ఎవరో ఎంచుకొని వాళ్ళకి దానం ఇస్తాడు. దానం ఇస్తున్నారు కాబట్టి ఆవిడ తక్కువ, దానం పుచ్చుకుంటున్నాడు కాబట్టి ఈయన ఎక్కువ, ఇలాంటి భావన ఏం లేదు నిజానికి. ఓకే, మనం పూజించే ఎవరికైతే ఇస్తున్నామో వారిని మనం కాళ్ళు గడికే వాళ్ళకి దానం ఇస్తున్నాం కాబట్టి ఆయన్ని పూజిస్తున్నాం, అంటే దానం తీసుకుంటున్న వాళ్ళని పూజిస్తున్నాం. రెండవ అంశం ఏమిటి, ఈ కన్యని మహాలక్ష్మిగా భావించి ఈ వరుడి వైపు వాళ్ళు ఇక పైన నెత్తిని మీద పెట్టుకోవాలి అని మంత్రార్థం చెప్తోంది అనమాట. అంటే ఇక పైన నేను నా వంశాన్ని ఉద్ధరిస్తున్నటువంటి ఈ కన్యను నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను అనే అర్థం వచ్చేటటువంటి మంత్రాలు మనకి వివాహ ప్రక్రియలో కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, కాబట్టి కన్యాదానము ఏ అమ్మాయినైతే ఇస్తున్నారో ఆ అమ్మాయి తక్కువ, లేదా తీసుకుంటున్నాడు కాబట్టి ఈ అబ్బాయి ఎక్కువ, ఇలాంటి విరోధం అయితే ఏమీ కనిపించట్లా, ఇంబ్యాలెన్స్ అయితే ఏమీ శాస్త్రరీత్యా అయితే ఏమీ కనిపించట్లేదు. రెండవ ప్రశ్న మీరు అడిగింది, కన్యనే ఎందుకు దానం చేయాలి, వరుడిని కూడా దానం చేయొచ్చు కదా, మగపిల్లవాడిని కూడా దానం చేయొచ్చా, ఇది మీరు అడుగుతున్న రెండవ విషయం. ఇప్పుడు నిజానికి నాకు ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ పుడితే ఆ పిల్లవాడిని కానీ పిల్లని కానీ సంస్కరించుకునే బాధ్యత నాదే. అంటే ఇప్పుడు అన్నప్రాశన, నామకరణం ఇవన్నీ నేనే చేస్తాను, కానీ ఈ వివాహము అనేది మాత్రమే, ఈ సంస్కారం మాత్రమే ఇంకొక పిల్లవాడి చేత చేయిస్తున్నాం అన్నమాట. ఇంకొక తగిన వయస్సులో ఉన్నటువంటి నా పిల్లకి అనుకూలమైనటువంటి ఇంకొక వరుడిని ఎంచుకొని వాడి ద్వారా ఈ పిల్లని సంస్కరింపజేయాలి అనే కోరికతో కన్యాదాత కన్యను దానంగా ఇస్తున్నాడు. ఇక్కడ పిల్లవాడు పిల్లని సంస్కరిస్తున్నాడు, అంటే వరుడు వధువుని సంస్కరిస్తున్నాడు, కానీ
ఈ సంస్కారంలో పూర్తి సంస్కారం ఎప్పుడు ఈ వధువు ఈ వరుడు యొక్క జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాతే ఇద్దరూ కలిసి తమని తాము సంస్కరించుకుంటూ ముందరికి ఎదగాలి. ఇక్కడ వరుడిని పిల్లకిచ్చి పిల్ల సంస్కరించడానికి యోగ్యురాలుగా ఉండదు ఆ సమయానికి. ఎందుకంటే ఈ సంస్కారాల జాబితాని కానీ ఆ ప్రక్రియని కానీ మనం చూసుకుంటే కనుక ఇతనికి పెళ్ళయ్యే మునుపే అతనికి స్నాతకము అని ఇంకొక సంస్కారం జరుగుతుంది. స్నాతకము అనే దానికి అర్థం ఏమిటి అంటే కాన్వకేషన్ లాంటిది అనుకోవచ్చు. అంటే ఏంటి, దానికంటే ముందరే వాడు టువర్డ్స్ నాలెడ్జ్ ఓరియంట్ అయ్యాడు. ఏ సంస్కారం ద్వారా? ఉపనయనము ఇత్యాది సంస్కారం ద్వారా. అంటే నాలెడ్జ్ వైపు ఓరియంట్ అయ్యి దానిలో ఒక స్టేజ్కి వచ్చినటువంటి ఒక వరుడిని ఈ కన్యాదాత ఎంచుకున్నాడు. అతను ఈ పిల్లని ఇప్పుడు సంస్కరించాలి. మనం సహజంగా చూసినా కూడా వధువు కంటే వరుడు యొక్క వయస్సు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఆ మ్యాచ్ చాలా బాగుంటుంది అనేది ఒకటి ఉంది. కామసూత్రము ఇత్యాది గ్రంథాలలో, కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో కూడా వధువుకి వరుడికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని చర్చించారు. ఎలాగా? శారీరకంగా, అంటే వాళ్ళల్లో శరీరంలో వచ్చే మార్పులకి అనుగుణంగా వధువు కంటే వరుడు ఎంత ఎక్కువ వయస్సు కలిగిన వాడైతే బాగుంటుంది అనే విషయాన్ని కూడా చర్చించారు. కాబట్టి దీనిలో ఇతను ఆల్రెడీ కొంచెం ఎక్స్పోజర్ కలిగి కొంచెం ట్రైన్డ్ అవ్వడం వలన, కొంచెం ఉపాసన అనండి, లేకపోతే వేదాది అధ్యయనం వలన అవ్వండి, బాగా చదువుకోవడం వలన అవ్వండి, ఈ రకరకాల పరిస్థితుల వల్ల ఇతను ఆ పిల్లని సంస్కరించడానికి కొంత రెడీగా ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లవాడి కంటే పిల్ల యొక్క వయస్సు ఎక్కువ ఉంటే గనక కొన్ని ఇంబ్యాలెన్సెస్, కొన్ని కష్టాలు రావచ్చు అనేది మనకి కామశాస్త్రము, ఇంకా కామసూత్రాలు, ఇంకా ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పిల్ల కంటే పిల్లవాడు పెద్దవాడై ఉంటాడు కాబట్టి పెద్దవాడే సంస్కరించే బాధ్యత తీసుకోవడం యోగ్యంగా ఉంటుంది. కాబట్టి పిల్లనే పిల్లవాడికి ఇచ్చి, అబ్బాయి నువ్వు మా అమ్మాయిని సంస్కరించు, ఆ పిల్ల వచ్చిన తర్వాత నువ్వు సంస్కరింపబడు, మీ ఇద్దరు కలిసి కూడా ఆ పెద్ద గోల్ని అచీవ్ చేయండి అనేటట్టుగా మన వాళ్ళు ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. రెండో విషయం, వ్యావహారికంగా చూస్తే ప్రతిసారి పిల్లనే పిల్లవాడి ఇంటి దగ్గరకు వస్తుంది అనేం లేదు. ఓకే, చారిత్రికంగా చూసినా కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లవాడే పిల్ల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వంశము యొక్క పేరు మాత్రం, అంటే ఈ గోత్రము యొక్క పరిస్థితి కానీ గోత్రము మారడం ఇవన్నీ కూడా యథాపూర్వంగా మన ఋషులు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగానే అమ్మాయి యొక్క గోత్రమే మారి అబ్బాయి గోత్రంలోకి వస్తోంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వెనక థియరీ ఏమిటంటే, ఈ పిల్లని లక్ష్మిగా భావించి, లక్ష్మీదేవి ఎలాగైతే అన్ని రకాలైనటువంటి వెల్త్స్కి అధిపతి కదా, అన్ని రకాలైనటువంటి సంపదలకి ఆవిడే అధినాయిక కాబట్టి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ పిల్లను ఈ పిల్లవాడి వంశానికి ఇవ్వడం వల్ల ఈ పిల్లవాడి వంశం కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలి, తద్వారా వాళ్ళు ధర్మాన్ని, అర్థాన్ని, కామాల్ని ఇత్యాదులన్నింటిని కూడా పొందాలి, మన ఋషులు చెప్పినటువంటి ఎవ్రీ మైల్ స్టోన్ని కూడా వాళ్ళు అచీవ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి అనే ఒక భావనతో చేశారు. సో గోత్రం మారడం ఈజ్ నాట్ ఈక్వల్ టు సర్నేమ్ మారడం, రెండు ఒకటేనా? కాదు. సర్నేమ్ అనే దానికి మనం తెలుగులో పెట్టుకున్న పేరు ఇంటి పేరు అని. ఈ ఇంటి పేరు అనేది ఎప్పుడూ ఒకటే ఉంది అనే ఆనవాళ్ళు ఏం లేవు, అలాంటి ఎవిడెన్స్ ఏం లేదు. ఇంటి పేరు మారుతూ ఉండొచ్చు. ఉదాహరణకి ఒక ఆయన ఫలానా ఊర్లో ఉండి ప్రఖ్యాతిలోకి వచ్చారు, అప్పటి నుంచి కూడా ఆయన పేరు ఆ ఊరితో అటాచ్ చేశారు. లేకపోతే ఒక ఆయన ఒక పని చేయడం వల్ల ప్రఖ్యాతిలోకి వచ్చాడు, దాని తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా అదే పేరు రావడం. ఉదాహరణకి గొడుగు, నేతివారు, ఇలా రకరకాల పేర్లు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. కానీ ప్రధానమైనది ఏంటయ్యా అంటే గోత్రము. ఈ గోత్రము మనకి ఋషుల ద్వారా అందినటువంటి ఒక పరంపర. డిఎన్ఏ అనుకోవచ్చా? రెండు రకాల జెనెటికల్గా ఒక లీనియేజ్ ఉన్నట్టు, రెండు సైకలాజికల్గా అనకూడదు, ఫిలసాఫికల్గా కూడా ఒక లీనియేజ్లో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఉదాహరణకి రాముల వారి గోత్రము వశిష్ఠ గోత్రము. వశిష్ఠ గోత్రంలో ఉన్నటువంటి ఋషులు
వాసిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య, వీళ్ళ ముగ్గురే. మళ్ళీ కౌండిన్యస గోత్రము అని ఇంకొక గోత్రం ఉంది, హనుమంతుల వారి గోత్రం. ఆ గోత్రంలోనూ ఇదే ఋషులు ఉన్నారు. కానీ ఇక్కడేమో వశిష్ఠుడు ప్రధానంగా చెప్పి మా గోత్రము వశిష్ఠ గోత్రము అన్నారు. ఇక్కడేమో జెనెటిక్ ఆర్డర్ని ప్రధానంగా పెట్టుకొని ఇది కౌండిన్యస గోత్రము అని అన్నారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి రాముల వారికి ఇచ్చింది ఏంటి, రాముల వారి వంశానికి ఇచ్చింది ఫిలసాఫికల్ ఇది. సో ఈ రకంగా గోత్రము అనేది కేవలము జీన్స్కి మాత్రమే సంబంధించింది కాదు, అది ఒక్కొక్కసారి జ్ఞానానికి సంబంధించింది కూడా అని అనుకోవచ్చు. సో అంటే ఇది సో వరుడు ఆ అమ్మాయిని సంస్కరించాలి కాబట్టి వరుడు తన ఫిలసాఫికల్ ఐడియాలజీస్ని కూడా మిక్స్ చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా అమ్మాయి ఆ గోత్రంలోకి రావడం అనేది ఇక పైన పిల్లలు ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరూ కూడా అదే వంశంలోకి వస్తున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు ఇందాక చెప్తూ ఒక మాట అన్నారు, దట్ లీడ్స్ మీ టు మై నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఏమన్నారంటే స్నాతకం చేస్తారు, అంతకుముందే ఉపనయనం చేస్తారు, ఇవన్నీ అన్నారు. కానీ ఇది ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ఓన్లీ ఫర్ సర్టన్ కాస్టే అదంతా జరుగుతుంది. సో 2 questions. ఒకటి, ఇదే బ్రాహ్మ వివాహం అన్ని కులాల వాళ్ళకి కామన్నా? అసలు ఈ కుల వ్యవస్థ అనేది గుడ్ థింగా బ్యాడ్ థింగా? తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.